భరత్ అనే నేను నాయకుడు అవసరం లేని సమాజం నిర్మించడమే హామీ ఇస్తున్నాను. అసలైన నాయకుడు లక్షణం ఉన్నాడు ఒక మహానుభావుడు. బాధ్యున్నై ఉంటాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్. ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రతినిధిగా ఎట్టకేలకొక్కడొచ్చాడం. దిస్ ఇస్ మీ. భరత్ అనే రాజకీయ నాయకుడు అనుకున్నా, నాయకుడు. భరత్ అనే నేను నాయకుడు అవసరం లేని సమాజం నిర్మించడమే హామీ ఇస్తున్నాను. అసలైన నాయకుడు లక్షణం ఉన్నాడు ఒక మహానుభావుడు. బాధ్యున్నై ఉంటాను. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్. ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ప్రతినిధిగా ఎట్టకేలకొక్కడొచ్చాడం. దిస్ ఇస్ మీ. భరత్ అనే రాజకీయ నాయకుడు అనుకున్నా, నాయకుడు. కోర్టులో కూడా మాకు అయ్యి ఉంది. ఆ కాగితాలు కూడా తీసుకొచ్చిస్తారు. ఏవైతే ఉన్నాయో మీకు ఇస్తా సార్. ఒకసారి వచ్చి కలవమంటే ఓకే అమ్మా, నేను ఇప్పుడు ఏడీ గారితో చెప్తాను. మీకు ఇప్పుడు ఏడీ గారితో చెప్తాను, లైన్ లో ఉండండి. మీరు వెళ్ళి ఏడీ గారికి ఇప్పుడు కలవండి. అంటే మళ్ళీ తీర్చాక ఉన్న కరెంట్ తీయొద్దు సార్. నాకు కరెంట్ మీటర్ కావాలి సార్. ఇంటి పనులు కట్టించుకోవాలి. ఓకే నాకు అది లైన్ లో పట్టాలున్న వాళ్ళు కూడా వాళ్ళ పక్కన వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు. చేస్తున్నారు సార్. ఇప్పుడు చేయండి సార్. మీకు ఓకే 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 అమ్మ, కృపజిత్ అమ్మ, ఇప్పుడు నేను ఏడీ గారికి చెప్తాను. సార్ చెప్పండి. ఏడీ గారిని మీరు కలవండి. ఏమైందని నాకు ఒకసారి రిపోర్ట్ ఇవ్వండి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తే కలిసిద్దా సార్ మీకు? కలుస్తుందమ్మా, కలుస్తుంది. ఓకే సార్. మర్చిపోవద్దు సార్ నా విషయంలో. ఓకే ఓకే అమ్మా, థ్యాంక్ యూ.